ఇక కేంద్ర మంత్రి బండి సంజయ్ హాట్ కామెంట్స్ చేశారు. తెలంగాణ కేసీఆర్ కేటీఆర్ జాగీర్ కాదన్నారు. ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే రోడ్లపై తిరగనియ్యబోమన్న ఆయన మీడియాపై దాడులు చేస్తే అంతు చూస్తామని హెచ్చరించారు. కాంగ్రెస్ పాలనలో చట్టం కేసీఆర్ చుట్టంలా మారిందా అని ప్రశ్నించారు. అకారణంగా జైల్లో వేసిన సంగతి రేవంత్ రెడ్డి అప్పుడే మరిచిపోయారా అని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రం అప్పుల పాలైంది. కేసీఆర్ కుటుంబము వేల కోట్లు సంపాదించారు. ఇవాళ దుబాయ్ లో, మస్కట్ లో, అమెరికాలో మొత్తం పొట్టు వ్యాపారాలు చేస్తున్నారు. లోన్ కూడా కట్టలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి కేసీఆర్ కుటుంబానికి ఇన్ని వేల కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఏ గుడో పోదాం, నేను మా కుటుంబంతో సహా వస్తానని ప్రమాణం చేద్దాం. బినామీ ప్రాపర్టీస్ కూడా ప్రమాణం చేయాలి. 317 జియోకు వ్యతిరేకంగా కొట్టాడితే అరెస్ట్ చేసి నాకు బెయిల్ రాకుండా చేసింది అన్న కేసీఆర్ ప్రభుత్వం. ఇదే రేవంత్ రెడ్డి గారు మరి ఆలోచించాలి. నిన్ను డ్రోన్ కేసులో దానిలో అరెస్ట్ చేసి నీకు బెయిల్ రాకుండా 10 రోజుల పాటు జైల్లో ఉంచారు. ఏడవిందన్న రేవంత్ గారు రోషం ఏడవింది. ఏమైంది? ఎందుకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి కేసీఆర్ కుటుంబం మీద ఇంత ప్రేమ, ఇంత అభిమానము? మీ ఇచ్చిపుచ్చుకునే ధోరణి ఏంది? కాళేశ్వరం విషయంలో ఏటీఎం గా మార్చింది వాస్తవమా కాదా? 1,00,000 కోట్లు దొబ్బిపోయింది వాస్తవమా కాదా? ఫోన్ ట్యాపింగ్ చేసింది వాస్తవమా కాదా? ఈ ఫార్ములా కేసులో కోర్టు కూడా మొట్టికాలేసి విచారణ చేసుకోమంటే ఎందుకు కేసీఆర్ కుటుంబాన్ని అరెస్ట్ చేయలేకపోతున్నారు? భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారు. ఇటువంటి ప్రయత్నం ఉంది మానుకోండి. మీరు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు యుద్ధానికి సిద్ధం. టెర్రరిస్టులకు వ్యతిరేకంగా కొట్లాడడం, నమ్మిన సిద్ధాంతం కోసం, ఆ కాషాయపు జెండా కోసం, కమలం కోసం కొట్లాటోళం, తెగించి కొట్లాటోళం, ప్రాణాలను త్యాగం చేయడం కూడా సిద్ధం ఉండడం కమిట్మెంట్ గల కట్టర్ క్యాడర్ మాది. ఎందుకు అక్బరుద్దీన్ కు కొమ్ములు ఏమన్నా? ఎందుకు ఇవ్వాలి ఎగ్జామ్షన్? వాళ్ళకు తెలియక కష్టపడి పోగు చేసుకున్న డబ్బులతోని చిన్న గుడిసెలు వేసుకుని చిన్న ఇళ్లు కట్టుకున్నటువంటి వేలాది గుడిసెలను, ఇళ్లను కూల్చేసినటువంటి హైడ్రా అధికారులు ఈ తెలంగాణలోని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వాళ్ళ ప్రాణాలు కావు. ఎందుకు కూల్చుతారు? పేదల ఇళ్లకు ప్రాణాలకు విలువ లేదా? పేదల ఆస్తులకు విలువ లేదా? వాళ్ళ పట్ల మీకు మానవత్వం లేదా? ఒక్క ఓవైసీ కుటుంబం పట్లనే మానవత్వం ఉందా?